ఇచ్చే వాటికి ఉండే దంతాలు అవి కూడా ఇప్పటికీ మనుషులకి ఉన్నాయి. కాకపోతే పరిణామ క్రమంలో అవి ఆ రూపంలో లేకుండా తగ్గించిపోయింది. అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు చెవి కండరాలు ఉన్నాయి, ఇవి మనకు దేనికి ఉపయోగపడతాయి? దేనికి ఉపయోగపడవు. అయినా కూడా ఇది కూడా జంతువుల నుంచి వారసత్వంగా వచ్చే, వాటితో పాటు ఛాతి మీద వెంట్రుకలు జంతువులకి, లేకపోతే ఆదిమానవుడు వివిధ పరిసరాల్లో ఉండేదానికోసం, దాన్ని తట్టుకోదానికోసం అన్నాడు. బట్టలు కప్పుకునేవాడు కాదు కదా, లేవుగా, అసలు ఆ సంస్కృతి లేదు కదా. ఇట్లా ఉన్నటువంటిది పరిణామ క్రమంలో జంతువుల నుంచి వారసత్వంగా వచ్చినటువంటి అనేక భాగాలు ఇంకా మనిషిలో ఉన్నాయి. అంటే ఈ భూమి మీద జీవం ఎట్లా పుట్టిందో, జీవం ఎట్లా పెరుగుకుంటూ వచ్చిందో, ఇది దీని పరిణామ క్రమం ఏంటో ఇది ఈ పూటకు మనం మాట్లాడుకున్నాం. దీంట్లో వానరుడు నరుడుగా మారినటువంటి పరిణామ క్రమం ఏంటి, అసలు మనిషి ఎట్లా తయారయ్యాడు, మనిషి ఎట్లా వచ్చాడు. వానరుడు నరుడుగా మారడం అంటే, వానరుడు అంటే ఇప్పుడున్న వానరుల నుంచి కాదు. కొంతమంది ఎక్స్ప్రెషన్ వేసి ఇప్పుడు కోతి మనిషి అవుతాడా? కోతికి తోకుందిగా, నీకు తోకేది? డార్విన్ పరిణామక్రమం తీరి చెప్పినాడు. డార్విన్కి కోతి బొమ్మేసి డార్విన్ తోక తగిలిచ్చి ఇట్లా ఎద్దేవా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజున డార్విన్ పరిణామవాదాన్ని ప్రపంచం మొత్తం అంగీకరించింది. ఎందుకని అంగీకరించింది? అంగీకరించడానికి కారణం ఏమిటి అని అంటే, ఏ దేవుని సృష్టి, లేకపోతే అల్లా సృష్టి, లేకపోతే బ్రహ్మ సృష్టి, లేకపోతే క్రిస్టియన్ మతం యెహోవా ఆదాము సృష్టించినట్టు కాకుండా, ఇది ఒక క్రమ వికాస పరిణామం ఫలితంగా సృష్టి జరిగింది అని చెప్పేసి ఆధారపూర్వకంగా డార్విన్ చెబితే దాన్ని చాలా కాలం అంగీకరించలేదు. అతను పిచ్చివాడిగా లెక్కేశారు. కానీ ఇప్పటికి మాత్రం ప్రపంచంలో ఉన్నటువంటి తెలివైన వాళ్ళు లేదా సైన్స్ మొత్తం అంగీకరించేటటువంటి విషయం ఇది.